ప్రపంచ దేశాలు నేడు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయంటే అది దేశ ప్రధాని నరేంద్ర మోదీ యొక్క గొప్పతనమని మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందల శ్రీరాములు యాదవ్ అన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలగూడ చందన చెరువుపై రంగారెడ్డి జిల్లా బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ రాఘవేందర్ ముద్రాజ్ ఏర్పాటు చేసిన వాకర్స్తో చిట్ చాట్ కార్యక్రమాన్ని అందల శ్రీరాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని వాకర్స్ను కోరారు. వాకర్స్ సైతం బీజేపీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. కరోనా కష్టకాలంలో దేశ ప్రధాని మోదీ వ్యాక్సిన్ ఇవ్వకపోయి ఉంటే నేడు దేశం అల్లకల్లోలంలో ఉండేదన్నారు. సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, శ్మశాన వాటికలు, పాఠశాలలు మోదీ యొక్క చెరువుతోనే అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రతి ఓటరు దేశంలో మోదీని గెలిపించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నామంటున్నారని సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ, మహిళా అధ్యక్షురాలు నీల రవినాయక్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు విజయలక్ష్మి రాజు, అరుణ, ప్రభాకర్, కరుణానిధి, ఎడ్ల మహేష్, ముద్రాజ్, రవినాయక్, జ్యోతి కిషోర్, మధ్య సబిత, రాజశేఖర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు మనీష్, ముద్రాజ్, సాయి, హరి, ఆదర్శ్, వివేక్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కటి చాలు కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే కమలంపు ఎక్కడ మనిషి 2వ నంబర్ పడను 2వ నంబర్ మీద పడను పుయ్యి అనే వరకు వస్తాలే చూడు. మన దేశం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మనం సురక్షితంగా ఉంటాం. నరేంద్ర మోడీ సెకండ్ నెంబర్ ఉంటుంది. సెకండ్ వచ్చింది కమలంపు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఏపీ లడ్డా గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం. ఈరోజు సాయంత్రం పూట వాకర్స్ కలవడం మీర్పేట్ కార్పొరేషన్ లోని చాలా సంతోషకరమైన విషయం. చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారిని దీవిస్తారు. ఎందుకంటే దేశానికి ప్రధానమంత్రి ఇన్నేళ్లలో ఏ ప్రధాని చేయనంత సేవ నరేంద్ర మోడీ గారు చేశారు. మనం కరోనా టైంలో చూస్తే నిజంగా కూడా చాలా మంది కరోనా వచ్చి చనిపోతుంటే మన దగ్గర ఉన్న సీఎం ఫామ్ హౌస్ లో అయినా కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వచ్చి మన హైదరాబాద్ లో టీకా తయారు చేసి మనందరి ప్రాణాలు దక్కించిన నరేంద్ర మోడీ గారికి ఇలా ఓటేయాలని విశ్వాసం చాలా మందికి ఉంది. అదేవిధంగా 500 సంవత్సరాల నుంచి రామ మందిరం గురించి ఎన్నో బాధల పడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇలా రామ మందిరం కట్టించి, అదేవిధంగా పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, రైతులకు రైతు వేదికలు కట్టేయడం కానీ, ఈ రోజు స్ట్రీట్ లైట్లు ఉన్నాయంటే, సీసీ రోడ్లు వేసిందంటే నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి. చాలా మంది సెకండ్ ఇవ్వాలంటే ఒక దేశ ప్రధాని సెకండ్ ఇస్తే అది సరిపోదని పాదాభివందనం చేసి అంటే మన ప్రధానమంత్రి ఎంత దీవిస్తారో ఎంత ఆశీర్వదిస్తారో ప్రపంచ దేశాలు. అదే విధంగా ఇక్కడ ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీ వస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు
భారీ మెజార్టీతో గెలవబోతుండు. అదే విధంగా ఇక్కడ 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ పనులు చేయకుండా ఆమె ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కాంగ్రెస్ పై మలుపుతుంది. రాబోయే రోజుల్లో ఈమె కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇది భారతీయ జనతా పార్టీ చెబుతుంది, హెచ్చరిస్తుంది. ఇక్కడ ఉన్న ఆమెకి ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పోతుంటే చెప్తే నేను ఎక్కడ పోతున్నా, నేను ఎక్కడ పోను, నేను కాంగ్రెస్ లో ఉంటాను చెప్పిన సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా మేము చెప్పినట్టు పార్టీ మారిందో ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్టీ మారుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలంతా గ్రహించాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటే మనకు అండగా ఉంటది. మీ సమస్యల మీద కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. మీరందరూ భారతీయ జనతా పార్టీని ఆశ్రయించాలని కోరుకుంటూ అదే విధంగా 13th రోజు 13వ తారీఖు నాడు పొద్దున్నే ప్రతి ఒక్కరు ఉదయం పూట ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు మన హక్కు, మన ఓటు హక్కు మనం వేసి మనం సపోర్ట్ చేయాలి నరేంద్ర మోడీ గారికి. దేశ ప్రధాని దీవించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఇక్కడ జిల్లెలగూడ కట్ట మీద ఈరోజు వాకర్స్ ని కలవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, భారతదేశ చరిత్రను మారుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మరోసారి తెచ్చుకోవాలని మాకు కూడా ఉందని ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ఇదే